సో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గురించి అయితే చెప్తా అన్నాను. అసలు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉన్న కెరీర్ పాత్స్ గురించి వీడియో చేద్దాం అనుకున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఒక 2-3% అయితే నేను కాంటాక్ట్ అయ్యాను ఇన్ఫర్మేషన్ కోసం. వాళ్ళు ఏదైతే నాకు చెప్పారో అదే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఒకవేళ నువ్వు కమ్యూనికేషన్ సైడ్ వెళ్దాం అనుకుంటే అట్లీస్ట్ యూ షుడ్ కంప్లీట్ ఎంటెక్. బీటెక్ చేసి వెళ్ళలేమా అన్న అంటే వెళ్ళొచ్చు, కానీ వెరీ మైనర్ ఛాన్స్ అయితే ఉన్నాయి. నువ్వు ఎంటెక్ లో స్పెషలైజ్డ్ ఇన్ కమ్యూనికేషన్ అయితే నీకుండే టాప్ 3 కెరీర్ ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ వన్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఇంజనీర్. ఇస్రో, డిఆర్డిఓ ఇలాంటి వాటిలో అయితే నువ్వు శాటిలైట్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కింద జాబ్ కి ట్రై చేయొచ్చు. సెకండ్ వన్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్. ఎయిర్టెల్, జియో ఇలాంటి కంపెనీస్ లో నువ్వు టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కింద జాబ్ కి అయితే ట్రై చేయొచ్చు. థర్డ్ వన్ విఎల్ఎస్ఏ కంపెనీస్. ఏ కంపెనీస్ అయితే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్ అంటే మొబైల్ కి రిలేటెడ్ ఉన్న చిప్స్ డిజైన్ చేస్తుందో ఆ కంపెనీస్ లో అయితే నువ్వు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కింద ట్రై చేయొచ్చు. ఒకవేళ ఇంకా మంచి కెరీర్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో అయితే మీరు కమెంట్ చేయండి. మన ఆడియన్స్ కి అయితే హెల్ప్ అవుతుంది. ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేయి. ఉంటా మరి, బాయ్.